హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ షోకి కూలీ మూవీ చూడటానికి వచ్చాను. అది కూడా బెంగళూరులో. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీ చూడటానికి వచ్చాము. అసలు రివ్యూ ఏంటి, ఎలా ఉంది మూవీ అనేది నేను మీకు చెప్తాను. ఈ అట్మాస్ఫియర్ చూస్తే కనుక రజనీ సార్ ఫ్యాన్స్, ఉపేంద్ర ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మూవీ అసెంబుల్లా ఉంది. ఫ్యాన్స్ అందరికి ఒక పండగలే. ఇక్కడ ఒక మినీ సెలబ్రేషన్ చేస్తున్నారు ఇక్కడ బెంగళూరులో. హాయ్ గాయ్స్, ఇప్పుడే కూలీ మూవీకి వచ్చాం. మా రజనీకాంత్ ఎలా ఉన్నాడు చూడండి. మళ్ళీ 3 hours మూవీ అయిపోయాక చెప్తా ఎట్లుందో. అంతవరకు స్టేజ్ 2 ఉంది. మూవీ అయిపోయింది ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు రివ్యూ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రజనీ సార్ టైటిల్ కార్డ్ నెక్స్ట్ లెవెల్. స్క్రీన్లో అలా పడంగానే విజిల్స్ అసలు మామూలుగా రచ్చలేదు థియేటర్లో. అందరు ఎగ్జైట్మెంట్ పీక్స్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ రజనీ సార్ ఎంట్రీ చాలా స్టైలిష్గా అండ్ పవర్ఫుల్గా మాస్ ఎలివేషన్స్తో ఉండే. థియేటర్ మొత్తం విజిల్స్, క్లాప్స్ మొత్తం మామూలుగా లేదు. ఇంకా కమింగ్ టు నాగార్జున సార్, విలన్ రోల్లో నాగార్జున సార్ పర్ఫార్మెన్స్ హానెస్ట్లీ మైండ్ బ్లోయింగ్. ఈ రోల్లో చాలా కొత్తగా ఉన్నారు చూస్తానికి. ఎప్పుడు మన నాగార్జున సార్ ఎప్పుడు లవ్ మూవీస్ అవన్నీ చేసేవాళ్ళు, కానీ ఈ విలన్ రోల్లో చూసేవాటికి మొత్తం డిఫరెంట్గా బాగున్నారు. అయితే ఈ మూవీని కంప్లీట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేది అనిరుద్ బీజిఎం. అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైట్ సీన్స్, సస్పెన్స్ మూమెంట్లో బీజిఎం కానీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు అనిరుద్ డే బై డే అసలు బీజిఎంలో సినిమాలకి అసలు మామూలుగా అవ్వట్లేదు. పాటలు కూడా బాగున్నాయి. అండ్ కూలీకి మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ ఇచ్చిన బీజిఎంకి అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్కి థియేటర్ మొత్తం షేకాడ్ ఇచ్చాడు అనిరుద్ భయ్య బక్కోడే కానీ అసలు మామూలుడు కాదు. సార్ ఎంట్రీ అసలు అందరూ షాక్ అయ్యారు. దాంతో మళ్ళీ బీజిఎం అసలు క్రౌడ్లో ఎనర్జీ ఒక్కసారిగా పెరిగింది. ఉపేంద్ర సార్ క్యామియో షార్టే కానీ బట్ ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసింది లాస్ట్ 30 minutesలో. మూవీ మొత్తంలో స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. స్క్రీన్ ప్లేలో కొన్ని సస్పెన్స్ సీన్స్ మనం అసలు గెస్ కూడా చేయము. నేను రివీల్ చేయను, కానీ అసలు మీరు అది మూవీ థియేటర్లో చూస్తే కనుక అసలు బాగుండిద్ది ఆ మూవీ థియేటర్. స్పాయిలర్స్ ఇవ్వడం ఇష్టం లేదు నాకు. థియేటర్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు. అదే విజువల్స్ కానీ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్గా కూలీ మూవీ ఒక వాచబుల్ ఎంటర్టైనర్. ఫ్యాన్స్కి డెఫినెట్గా ఫెస్టివల్, ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్. అండ్ జనరల్ ఆడియన్స్కి యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చు. ఇది అందరికీ సజెస్టబుల్లే. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూద్దాం. వాళ్ళు కూడా వచ్చారుగా మూవీకి, వాళ్ళ రివ్యూలు కూడా తీసి చూద్దాం. నాగార్జున ఎంట్రీ వేరే లెవెల్ బ్రో. అంతకు మించి ఉపేంద్ర ఎంట్రీ ఇంకా వేరే లెవెల్ బ్రో. అనిరుద్ ఇచ్చి పడేశాడు బ్రో, చింపేశాడు. ఏముంది ఇగో చింపేశాడు బ్రో అనిరుద్. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ బాగుంది. లోకి మార్క్ కనబడలేదు. బాగుంది ఓవరాల్ గా అయితే. మ్యూజిక్ ఇంకా బీజిఎం అయితే సూపర్ ఉంది గైస్. బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఉపేంద్ర ఎంట్రీ బాగుంది. అమీర్ కామెడీ, మ్యూజిక్ బాగుంది. సినిమాలో ఈ రజనీకాంత్ స్టైల్ తప్ప మిగతాదే పెద్దగా కనిపించలేదు. గైస్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ట్విస్టులు ఉంటాయి. ఇంటర్వ్యూల ముందు మీరు ఊహించిన ట్విస్టులు ఉంటాయి. 1 2 3 ట్విస్టులు ఉంటాయి. అది మీరు చూసినాకే తెలుస్తుంది. ఆ ట్విస్టులు తప్ప మిగతా సినిమాలో నాగార్జున యాక్టింగ్ అసలు వేరే లెవెల్. కొన్ని శివ మూవీ తర్వాత ఇప్పుడు చూసిన నాగార్జున విలన్ గా, ఆ చైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూసిన విలన్ గా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in next videos.